In this video, we will discuss about reflection and refraction of the plane waves, normal instance. Reflection అలానే రిఫ్రాక్షన్ ఆఫ్ ద ప్లేన్ వేవ్. ఇక్కడ నార్మల్ ఇన్సిడెన్స్ జరుగుతుంది, ఇక్కడ రిఫ్లెక్షన్లో ఏది ఫర్ ఏ డైఎలక్ట్రిక్ మీడియంలో నార్మల్ ఇన్సిడెన్స్, డైఎలక్ట్రిక్ మీడియంలో నార్మల్ ఇన్సిడెన్స్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు దాని యొక్క డయాగ్రామ్ చూడండి ఎలా ఉంటుందో వేవ్ అనేది. ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. వెన్ అన్ ఈఎం ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్. ఒక వేవ్ అనేది ఇన్సిడెంట్ అయింది నార్మల్గా సర్ఫేస్ దగ్గర ఇన్సిడెన్స్ అయింది, ఇది ఇన్సిడెంట్ వేవ్ అనుకోండి. నెక్స్ట్ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ అండ్ పార్షియల్లీ ట్రాన్స్మిటెడ్. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు వేవ్, ఇది ఎగ్జామ్లో మనం డ్రా చేయాలి. ఇన్సిడెంట్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ అనేది ఇన్సిడెంట్ చేసిన, ఇది డైఎలక్ట్రిక్ ఇన్సిడెంట్ చేస్తే ఇది ఏమైంది, సమ్ రిఫ్లెక్ట్ అయింది, కొద్దిగా రిఫ్లెక్ట్ అయింది, కొద్దిగా ట్రాన్స్మిటెడ్ అయింది, కొద్దిగా రిఫ్లెక్ట్ అయింది, ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ అంటాం, కొద్దిగా ట్రాన్స్మిట్ అయింది, ఇది ట్రాన్స్మిటెడ్ వేవ్ అంటాం. ఓకేనా, ఇదే ఫస్ట్ పాయింట్. సమ్ పోర్షన్ ఆఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ సమ్ పోర్షన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, the proportion of the incident and reflected or transmitted depends on the parameters. ఈ ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ ఆర్ మనకు ట్రాన్స్మిటెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఈ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతాయి. ఎప్సిలాన్, మ్యూ, ఈటా, సిగ్మా ఆఫ్ ద రెండు మీడియంస్లో ఈ అన్నమాట పారామీటర్స్. ఇక్కడ చూసుకుంటే ద ప్లేన్ వేవ్ ప్రాపగేటింగ్ అలాంగ్ జెడ్ డైరెక్షన్ ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ద బౌండరీ జెడ్ ఈక్వల్ టు 0. మనకు ఇక్కడ బౌండరీ కదా ఇది, ఈ బౌండరీ దగ్గర జెడ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్వీన్ మీడియం వన్ దగ్గర ఎట్లా ఉంటుంది, మీడియం 1 దగ్గర జెడ్ గ్రేటర్ దాన్ 0 క్యారెక్టరిస్టిక్స్ బై మ్యూ ఎప్సిలాన్ 1. ఇక్కడ ఏంది ఎప్సిలాన్ మ్యూ ఈటా సిగ్మా కదా, ఇక్కడ ఏంది ఫస్ట్ మీడియం కాబట్టి ఎప్సిలాన్ 1 మ్యూ 1 ఈటా 1 సిగ్మా 1. నెక్స్ట్ మీడియం 2లో ఎలా ఉంటుంది, లెస్ దాన్ 0 ఉంటుంది. ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎప్సిలాన్ 1 మ్యూ 2, ఇక్కడ 2 వస్తుంది, ఎప్సిలాన్ 2 మ్యూ 2 ఈటా 2 అండ్ సిగ్మా 2 యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది ఫిగర్ అనమాట. మనకి ఇన్సిడెంట్ సమ్ రిఫ్లెక్ట్ అయింది, సమ్ ట్రాన్స్మిటెడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది కదా, ఏదైతే ఇన్సిడెంట్ అయిందో అది టీటా ఐ, యాంగిల్ టీటా ఐ అనుకుంటాం. టీటా ఐ అంటే ఇన్సిడెంట్ యాంగిల్, ఏదైతే రిఫ్లెక్టెడ్ అయిందో అది టీటా ఆర్, అదేంది రిఫ్లెక్టెడ్ యాంగిల్. నెక్స్ట్ ఏదైతే ట్రాన్స్మిట్ అయిందో అది టీటా టీ, అది వచ్చేసి ట్రాన్స్మిటెడ్ యాంగిల్. ఎప్సిలాన్ 1 మ్యూ 1 ఈటా 1 సిగ్మా 1. ఇవి వచ్చేసి పారామీటర్స్ ఫర్ మీడియం 1, ఈ పారామీటర్స్ ఫర్ మీడియం 2. ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 0 ఉంటుంది, జెడ్ గ్రేటర్ దాన్ 0, జెడ్ లెస్ దాన్ 0 ఉంటుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది. ఇది వచ్చేసి బౌండరీ డైఎలక్ట్రిక్ మీడియం అనమాట. ఈ లైన్ వచ్చేసి గామా ఈ ఈక్వల్ టు మనకు స్నెల్స్ లా ఏం చెప్తుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనమాట. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంది ఈఆర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంది ఈఐ. అలానే ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈఆర్ ఈఐ, ఎందుకంటే ఇన్సిడెంట్ కాబట్టి హెచ్ఐ ఇన్సిడెంట్, ఈఆర్ ఈఐ, ఈఆర్ హెచ్ఆర్, ఈటీ హెచ్టి. ఇవి వచ్చేసి మనకేంది సిగ్నల్స్ ఎలా అయింది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. నెక్స్ట్ అదే అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో హెచ్ఆర్ బై హెచ్ఐ, ఇది గామా అంటాం, గామా హెచ్. అదే ట్రాన్స్మిటర్లో అయితే మనకు టీఆర్ బై ఈటీ బై ఈఐ, అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అయితే హెచ్టీ బై హెచ్ఐ. ఓకేనా, ఇవనేది మనకు గుర్తుపెట్టుకుంటే మనకు ఈటా అంటే ఏంది ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్. దీని ఫార్ములా వచ్చేసి ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ బై హెచ్ దీని ఫార్ములా. ఇది ఫార్ములా అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఈ ఈక్వల్ టు నాకేం కావాలి, ఈ కావాలి, హెచ్ అనేది కింద ఉంది, అటు సైడ్ పోతే ఏమవుతుంది పైకి వెళ్తుంది, అంటే ఈ ఈక్వల్ టు ఈటా హెచ్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఇప్పుడు నాకేంది ఫస్ట్ ఇన్సిడెంట్కి చూద్దాం. ఇన్సిడెంట్కి తీసుకుంటే ఈ ఐ ఈక్వల్ టు ఇన్సిడెంట్లో మనకు పారామీటర్
ఇది ఈఐ ఫస్ట్ పారామీటర్ కాబట్టి ఫస్ట్ మీడియం కాబట్టి η1 హెచ్ఐ, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఈఆర్ కావాలంటే η1 × హెచ్ఆర్, ఇక్కడనే ఉన్నాయి కదా ఇవన్నీ. నెక్స్ట్ ఈటాటీ కావాలంటే ఈటాటీ అనేది ఏంది, ఎన్నో మీడియం అనేది ఎలా ఉంటుంది, ఇలా కదా మనకున్నది, ఇది మీడియం 1, మీడియం 2, ఇక్కడ వచ్చేసి ఇన్సిడెంట్, రిఫ్లెక్టెడ్, ఇది వచ్చేసి ట్రాన్స్మిటెడ్. ఇన్సిడెంట్ ఇక్కడ, రిఫ్లెక్టెడ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం η1 తీసుకున్నాం. ఇదే ఇక్కడ రిఫ్లెక్టెడ్ ఇక్కడ ఉంది కాబట్టి η2 తీసుకుంటాను, అంతే కదా. ఈటీ ఈక్వల్ టు η2 × హెచ్టీ, ఇది ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ తీసుకుంటే దీని నుంచి చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 5 నుంచి ఫస్ట్ నాకేం కావాలి, హెచ్టీ కావాలంటే ఏంది, ఈటీ/η2. నాకు హెచ్టీ ఇక్కడ ఉంది, నాకేం కావాలి, ఓన్లీ హెచ్టీ కావాలంటే ఇక్కడ η2 ఎక్స్ట్రా ఉంది, η2 ఎక్కడ ఉంది, పైన ఉంది, ఇటు సైడ్కి వస్తే కిందికి వస్తుంది. అప్పుడు హెచ్టీ ఈక్వల్ టు η2/హెచ్టీ/η2, ఇది ఫ్రమ్ ఈక్వేషన్ నుంచి వచ్చింది, ఇది ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకుందాం. నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ తీసుకుంటే, ఇప్పుడు బౌండరీ కండిషన్స్ చూడండి. బౌండరీ కండిషన్స్ అంటే ఏంది, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకోవాలా, అంటే మీడియం 1 = మీడియం 2. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి తీసుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మీడియం 1 ఎంత, ఈఐ + ఈఆర్ = మీడియం 2. మీడియం 2లో ఏముంది, ఓన్లీ ఈటీ ఉంది, అంటే ఈఐ + ఈఆర్ ఇక్కడ చూడండి, ఈఐ + ఈఆర్ ఈటీ, ఎందుకంటే మీడియం 1 = మీడియం 2, ఓకేనా. నెక్స్ట్ అలానే ఏంది, హెచ్ఆర్ హెచ్టీ, ఓకేనా. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 6 అనుకున్నా, 7 అనుకున్నా. సబ్స్టిట్యూట్ 4 from 3, ఈ 4 ఈక్వేషన్ తీసుకొని మనము 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. 4 తీసుకొని మనం 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. 4 ఏముంది మనకి, ఈఆర్ = η1 × హెచ్ఆర్, 3 ఏముంది, ఈఐ = η1 హెచ్ఐ, ఓకేనా. సబ్స్టిట్యూట్ 4 from 3, 4 ఈక్వేషన్ మనం 3 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 వచ్చేసి 3 4, ఈఐ = η1 హెచ్ఐ, 4 వచ్చేసి ఈఆర్ = -η1 హెచ్ఆర్. ఈ 2 అనేది మనం మైనస్ చేద్దాం, చేస్తే ఏమవుతుంది, ఈఐ = η1 హెచ్ఐ. నెక్స్ట్ అలానే ఈఆర్ = -η1 హెచ్ఆర్, ఇది ఈక్వేషన్ 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 కదా. ఇప్పుడు ఈ 2 అనేది మనం మైనస్ చేద్దాం, చేస్తే ఏమవుతుంది, ఈఐ - ఈఆర్ = η1 హెచ్ఐ -(-) హెచ్ఆర్. ఈఐ - ఈఆర్ η1 కామన్ తీస్తే ఏముంటుంది, హెచ్ఐ -(-) హెచ్ఆర్, ఓకేనా. హెచ్ఐ - హెచ్ఆర్ ఇలా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ అదే సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈక్వేషన్ 8 అనుకున్నాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 7 in 8. ఈక్వేషన్ 7 ఏముంది ఇక్కడ, ఈక్వేషన్ 7 వచ్చేసి హెచ్ఐ + హెచ్ఆర్ = బౌండరీ కండిషన్ హెచ్టీ కదా, అంటే హెచ్టీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈఐ - ఈఆర్ = η1 హెచ్టీ, ఇది ఈక్వేషన్ నెంబర్ 9. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఏ ఇన్ ఈక్వేషన్ 9. ఈక్వేషన్ ఏ ఇది దీని నుంచి వచ్చింది, హెచ్టీ = ఈటీ/η2 ఇక్కడ. ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ హెచ్టీ కావాలి అంటే ఈ ఈక్వేషన్ 5 నుంచి హెచ్టీ కావాలంటే η2 అనేది పైన సైడ్కి వస్తే కిందికి వస్తుంది, అప్పుడు ఈటీ/η2 వస్తుంది. ఇది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5, ఓకేనా. ఇది ఏ అనుకున్నాం. నెక్స్ట్ ఈఏ ఈక్వేషన్ అనేది ఇక్కడ హెచ్టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్టీ ప్లేస్లో ఏంది, ఈటీ/η2. ఈఐ - ఈఆర్ = ఈటీ/η2. ఆల్రెడీ η1 అనేది ఉంది, ఇప్పుడు η2 అనేది ఇక్కడ కింద ఉంది, అటు సైడ్కి పోతే పైకి వెళ్తుంది, ఇక్కడ డివైడ్ బై ఉంది, ఇటు సైడ్ పోతే మల్టిప్లికేషన్లోకి వస్తుంది. η2 ఈఐ - ఈఆర్ = η1 ఈఐ + ఈఆర్, ఓకేనా.
ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు వచ్చింది. η2 = EA - ER = η1 × EA + ER. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. η2 EA - η2 ER = η1 EI + η1 ER. నెక్స్ట్ η1 EA అనేది ప్లస్ ఇటు సైడ్కి వస్తే మైనస్ వస్తుంది. η2 EA - η1 EI = η1 ER + η2 ER. రెండు దాంట్లో EA కామన్ ఇస్తే η2 - η1, ఈ దాంట్లో ER కామన్ ఇస్తే η1 η2. ఇప్పుడు నాకేం కావాలి? ER/EA కావాలి. ఈ ER ఇటు సైడ్ ఉంది, ఈ EA ఇటు సైడ్కి వస్తే కిందికి వస్తుంది. ఇక్కడ η1 + η2 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ బై లేక వస్తుంది. η2 / η2 - η1/η1 + η2. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 11 అనుకుందాం. టేక్ ఈక్వేషన్ 6 అండ్ డివైడ్ బై ద EA బోత్ సైడ్. EAని బోత్ సైడ్ చేస్తే ఈక్వేషన్ 6 ఏంది? బౌండరీ కండిషన్స్ కదా. చూడండి, EA + ER = ET. దానికి EA అనేది డివైడ్ చేద్దాం. ఫస్ట్ దానికి EA డివైడ్ చేస్తే ఏమవుతుంది? EA క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. ప్లస్ ER/EA = ET/EA. ఇది ఈక్వేషన్ నెంబర్ 11. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 11 ఇన్ 12. ఈ ఈక్వేషన్ 11 తీసుకొని పోయి ఈ ER/EA ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 + ER/EA అంటే ఏంది? η2 - η1/η2 + η1 = ET/EA. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? η2 + η1 రఫ్లో చేసి చూపిస్తా చూడండి. ఇదేమవుతుందంటే η2 1 + η2 - η1/η2 + η1 ఉంది కదా, ఇలా ఉంది. ఇలా ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు η2 ఇది ఇక్కడ ఏం లేదంటే 1, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ η2 η1/η1 + η2 ఎల్సిఎం η1 η2. ఇది క్యాన్సిల్ అయిపోతే 2 η2/η1 + η2. ఇది వచ్చేసి మనకి TE అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి TE. నెక్స్ట్ HR/HI కావాలంటే ఏంది? H అంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ రెండు వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి మైనస్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, HR/HI అంటే -12 ER/EA. ER/EA అంటే ఎంత వచ్చింది? η2 - η1/η2 + η1 కదా. ఇప్పుడు మైనస్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ η2 ఉంది, ఈ ప్లస్ η2 అనేది మైనస్ ఇటు సైడ్ పోద్ది, -η1 అనేది ఇటు సైడ్కి వస్తుంది. మైనస్ అప్లై చేస్తే η1 - η2/η1 + η2, ఎందుకంటే నెగిటివ్ కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 15 అనుకుందాం. టేక్ 7 డివైడ్ HI బోత్ సైడ్స్. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 7 తీసుకోవాలి. బౌండరీ కండిషన్స్ ఇందాక 6 తీసుకున్నాం, అప్పుడు γ/E అలానే TE అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు బౌండరీ కండిషన్ HI + HR = HT అని తీసుకుందాం. డివైడ్ HIతో చేస్తే HI/HI అనేది 1 అవుతుంది, HR/HI HT/HI. అదే చూడండి ఇక్కడ రాసింది, ఇది ఈక్వేషన్ నెంబర్ 16. సబ్స్టిట్యూట్ 15 ఇన్ 16. ఈ HR/HI ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేద్దాం. η1 η2/η1 + η2. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే η2 అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 2 η1/η1 + η2. ఇది మనకు TH అనమాట. సేమ్ దీని మాదిరి 1 + η1 - η2/η1 + η2. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? η1 + η2 ప్లస్ η1 - η2. ఎల్సిఎం ఎంత? η1 + η2 క్యాన్సిల్ అయిపోతే 2 η1/η1 + η2. ఓకేనా, ఇది మనకి ఆన్సర్. ఇది వచ్చేసి మనకు TH అంటాం. ఓకేనా, వేర్ γ/E = రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెక్స్ట్ H అంటే γH అంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. TE అంటే ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. TH అంటే ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, నెక్స్ట్ EI అంటే ఇన్సిడెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, HI అంటే ఇన్సిడెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ER అంటే రిఫ్లెక్టెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, HR అంటే రిఫ్లెక్టెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ET అంటే ట్రాన్స్మిటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, HT అంటే ట్రాన్స్మిటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ reflection and refraction of plane wave in oblique incidence. Thank you. Please like and subscribe my channel. Thank you.